నమస్తే టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు ఎదురు చూస్తున్న సంకేతం ఇదే. అలా మీరు దేనికోసమన్నా ఎదురు చూస్తుంటే దానికి మీ వైపు వస్తున్న సంకేతాలు ఒకవేళ మీకు అసలు ఆ సంకేతాలు వస్తున్నాయని కూడా మీకు తెలిసి ఉండదన్నమాట. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఏదైతే వినబోతున్నారో లేకపోతే చూడబోతున్నారో అవి మీరు ఇదివరకే మీకు అవి జరుగుతూ ఉండి లేదు అవి చూస్తూ ఉంటే అప్పుడు మీరు వాటితో రిలేట్ అవుతారు. దట్ ఎస్ ఇవి మన సంకేతాలు, అవును మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరుగుతుంది, మనం దాని దగ్గర వరకు వచ్చినాము, లేకపోతే అలాంటి డీటెయిల్స్ ఈ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఈ వీడియోనే కాదు, నా ప్రీవియస్ వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్. అవి ఎప్పుడు కనిపిస్తున్నా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్, సూచన, సంకేతాలు ఇవే తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. మీరు హ్యాపీగా ఆ వీడియోస్ని ఓపెన్ చేసి మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మీ వైపు వస్తున్న సంకేతాలు ఏమిటి అనేది, అండ్ అవి మీకు ఏం చెప్పడానికి వస్తున్నాయి, అండ్ వాటి ద్వారా మీరు ఏం పొందబోతున్నారు అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. పైల్ నెంబర్ 1 చూద్దామా మీ వైపు వస్తున్న సంకేతాలు ఏంటి అని చెప్పి. సో ఈ పైల్ కార్డ్స్ ఈ పైల్కే యూజ్ చేస్తాను. నెక్స్ట్ పైల్కి నేను ఏదైతే కార్డ్ని పెట్టానో మీకు చూస్ చేసుకోమని చెప్పి ఆ కార్డ్స్ అంటే గైడెన్స్ కార్డ్స్ మట్టుకు పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏ డెక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డెక్ నుంచి, పైల్ నెంబర్ 2 వాళ్ళు ఏ డెక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డెక్ నుంచి గైడెన్స్ తీసుకుంటాను అనమాట. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకు వస్తున్న సంకేతాలు, ఫస్ట్ మనం సంకేతాలు చూద్దాం, ఆ తర్వాత నేను టారో కార్డ్స్ కూడా తీసుకుందాం మనం. ఈ డెక్ ఏంటంటే ఆస్క్ యువర్ గైడ్స్. సో మీ గైడ్స్ మీకు ఎలాంటి సంకేతాలు, సూచనలు పంపిస్తున్నారు. ఇక్కడ వచ్చి లైఫ్ ఫోర్స్ అని చెప్తున్నారనమాట. సో మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి కార్డ్ నెంబర్ 41 అండ్ దీనిపైన లైఫ్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. మీకు వస్తున్న కార్డ్ 2 వచ్చి కార్డ్ నెంబర్ 44 లిమిటేషన్ అని వచ్చిందనమాట. సో దీనిపైన జాయ్ గైడ్స్ అని ఉంది, JOY జాయ్. సో మీరు నన్ను స్విచ్ వర్డ్స్ అడుగుతుంటారు కదా, సో ఏ స్విచ్ వర్డ్ మాకు బాగా పనిచేస్తుంది అని నేనేం చెప్తున్నానంటే ఈ పైల్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో జాయ్ అనేది మీ స్విచ్ వర్డ్ అయినిండొచ్చు అనమాట. నేచర్ మీ స్విచ్ వర్డ్. అంటే ఇప్పుడు జాయ్ ఎందుకు, ఇప్పుడు మనం దేవుడిని ఏం కోరుకుంటాం ఎప్పుడైనా కానీ, దేవుడా నాకు ధైర్యాన్ని ఇవ్వు, నాకు శక్తినివ్వు, నేను ఇలా ఉండేలాగా చూడు, నేను అలా ఉండేలాగా చూడు అని అనుకుంటూ ఉంటాం కదా. నాకు ధైర్యాన్ని ఇవ్వు, శక్తినివ్వు అంటే అర్థం ఏంటి అంటే మనకి ఏవో అడ్డంకులు వస్తున్నాయి, లేదు ఆటంకాలు వస్తున్నాయి, లేకపోతే ఏవో గట్టి పరీక్షలకు ఎదుర్కొంటున్నాము. సో ఈ సమస్యలన్నింటినీ నేను దాటేలాగా నాకు ధైర్యాన్ని ఇవ్వు అని మనం ఏదైతే కోరుకుంటున్నాం, అంటే ధైర్యాన్ని మనం కోరుకుంటున్నాము అంటే అక్కడ సమస్యలు కూడా మన జీవితంలో ఉన్నాయి, సమస్యల్ని కూడా మనం ఆకర్షిస్తున్నామని అర్థం అనమాట. సో కోరుకోవాల్సింది ఏంటి, కోరుకోవాల్సింది సంతోషం, ఆనందం, పాజిటివిటీ, హ్యాపీనెస్, జాయ్. సో ఇది కోరుకోవాలన్నమాట. ఇక్కడ స్విచ్ వర్డ్ కూడా మీకు అందుకనే జాయ్ అని వచ్చింది. ఇప్పుడు మనం జాయ్ని కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మన జీవితంలోకి సంతోషాన్ని కోరుకుంటున్నాం. సో సంతోషాన్ని కోరుకుంటున్నాం కాబట్టి సంతోషానికి ముడిపడినటివి ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో జరుగుతున్నాయి అని అర్థం అనమాట. మనం సంతోషాన్ని ఆకర్షించాలి. సంతోషం వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ లైఫ్ ఫోర్స్ అంటున్నారు. అంటే మీరు ఎంత సంతోషంగా ఉంటే మీరు అంత మంచి జీవితాన్ని జీవించగలుగుతారు, అంత ఆనందదాయకమైన క్షణాలని గడపబోతున్నారు. సో ఎప్పుడైనా కానీ మనం హ్యాపీగా ఉంటే మన జీవితకాలం పెరుగుతుంది. ఎప్పుడైతే మనం సమస్యలతో, చికాకులతో, స్ట్రెస్తో, డిప్రెషన్తో దీంతో ఉంటామో మన జీవితకాలం తగ్గుతుంది కదా. ఇక్కడ మీ జీవితకాలాన్ని పెంచుకోవాలి అంటే మీరు జాయ్ఫుల్గా ఉండాలంట, మీరు హ్యాపీగా ఉండాలంట. అండ్ ఇక్కడ మనకి నేచర్ స్పిరిట్ వచ్చింది కదా. సో నేచర్లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తే, సో చెట్ల మధ్యన కావచ్చు, పెట్ యానిమల్స్ కావచ్చు, ఏదైనా కానీ ప్రకృతికి దగ్గరగా, సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు
మీకు తెలియకుండానే మీకు ఆ ప్రొటెక్షన్ వచ్చేస్తుందంట. ఇప్పుడు మనం హెల్దీ బౌండరీస్ సెట్ చేసుకోవాలి కదా. అంటే మనకి తగిన వ్యక్తులు, లేకపోతే మన మనస్తత్వానికి తగిన వ్యక్తులు, మంచి వ్యక్తుల్ని మటుకు మనం ఆకర్షించాలి, చెడు వ్యక్తుల్ని కొంచెం దూరంలోనే పెట్టాలి. సో ఆ గిరి గీసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఆ లక్ష్మణ రేఖ ఎలా అయితే సీతమ్మని కాపాడాలని చెప్పి లక్ష్మణ్ వారు ఆ రేఖను గీసిపోయారో, ఆమె ఆ రేఖను దాటిన దానివల్ల ఆమె అపహరించబడింది కదా. సో ఆ విధంగా అంటే ఇప్పుడు మనం ఆ హెల్దీ బౌండరీస్ పెట్టుకోవాలి. కొన్ని లిమిటేషన్స్ మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మనం చాలా ప్రొటెక్టెడ్గా ఉంటామంట. సో మన లైఫ్లో మనం అనుకున్న మార్పుల్ని మనం చేసుకోగలుగుతాం ఎప్పుడైతే ఈ లిమిటేషన్స్ లేకుండా, ఈ హెల్దీ బౌండరీస్ లేకుండా ఉంటాయో. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏ ఎనర్జీస్ని బట్టి ఆ ఎనర్జీస్ని మనం అట్రాక్ట్ చేస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, పొల్యూట్ అయిపోతున్నాం అనమాట. నేచర్ని మనం ఎట్లయితే గాలి లేదు, నీరు లేదు, అన్నిటిని మనం పొల్యూట్ చేసుకుంటూ వస్తున్నామో, మనల్ని కూడా ఆ విధంగా పొల్యూట్ చేసుకుంటున్నామంట. సో మనం పొల్యూట్ అవ్వకుండా మనం మంచిగా ఉండాలి అంటే మనం కొన్ని హెల్దీ బౌండరీస్ని పెట్టుకోవాలి అంటున్నారు. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి కార్డ్ నెంబర్ 43, చారిటీ. సో ఇక్కడ 41, 44, 43 ఏజ్ అయిన ఉండొచ్చు అనమాట కొంతమందికి. అండ్ ఇక్కడ మళ్ళా నేచర్ స్పిరిట్స్ గురించే చెప్తున్నారు. సో నేను ఒకటి చెప్పనా, మనం ఎంతైతే చారిటీ రూపంలో ఎవరికైనా సహాయం చేస్తామో, లేకపోతే డొనేట్ చేస్తామో, వాళ్ళ కష్టం ఏదన్నా కావచ్చు, దాంట్లో ఎంతో కొంత మనం భాగస్వామ్యులు అయ్యి వాళ్ళకి ఏదో ఒక రూపంలో, అది ధన రూపంలో ఇస్తున్నారా, వస్తు రూపంలో ఇస్తున్నారా, ధాన్యం రూపంలో ఇస్తున్నారా, లేకపోతే అన్నం రూపంలో ఇస్తున్నారా, ఏదో ఒక రూపంలో మనం వాళ్ళకి కానీ సహాయం చేయగలిగితే దేవుడు మళ్ళీ తిరిగి మనకి ఇస్తాడు. ఎందుకు, వీళ్ళది సహాయం చేసే గుండె, వీళ్ళకి 10 మందికి పెట్టే మనస్తత్వం ఉంది. సో ఇట్లాంటి వాళ్ళకి ₹1 ఇచ్చినా కానీ వీళ్ళ స్వార్థానికో లేకపోతే చెడుకో ఉపయోగించుకోరు, అది కూడా ఒక మంచి పనికి ఉపయోగిస్తారు. కాబట్టి మనం ఇద్దాం వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. సో మనం సంపదని ఎట్లా పొందగలుగుతాము అంటే ఇలా ఇచ్చి ఇలా తీసుకోగలుగుతాం అనమాట, ఇట్లా పొందగలుగుతాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఇప్పుడు మీకు ఇట్లాంటి సూచనలు అంటే ఏంటి, ఎవరన్నా ఇప్పుడు అన్నదానానికి అని చెప్పి మళ్ళీ తెలుసుకోండి, ఇది రైట్ పర్పస్కి రైట్ కాజ్కి వెళ్తుందా, లేదు అంటే అనవసరంగా మనల్ని ఫూల్ చేయడానికి ఇప్పుడు చాలామంది వచ్చి నమ్మడానికే లేకుండా పోయింది. అక్కడ సార్ ఏమంటారు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమాలు ఉన్నాయి, దీనికి డొనేట్ చేయండి, దానికి డొనేట్ చేయండి. సో మనం దూరంగా ఉన్నవి మనకు తెలీదు, అది కరెక్టా కాదో కూడా మనకు తెలీదు. మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మన ఇంటి హౌస్ మేడే కావచ్చు, హౌస్ హెల్ప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనం వాళ్ళని చూసుకోవడం, లేదా మన చుట్టుపక్కల ఏదైనా దేవాలయాలు ఉంటాయి అక్కడ అన్నదానం చేయించడం, మనకు బాగా తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ మనకు అదే చెప్తారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచండి అని. సో అట్లా మనం కొంచెం మన చుట్టుపక్కల చేస్తూ వెళ్ళినాం అనుకోండి, దాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఇంకొంచెం మన పరిధిని పెంచుకోవచ్చు, ఇంకొంచెం పెంచుకోవచ్చు. సో దేవుడు ఆ రూపంలో 10 మందికి పెట్టేలాగా మన ద్వారా అది జరిగేలాగా చేస్తున్నారంటే మనల్ని ఆయన దూతలాగా వాడుకుంటున్నట్లే కదా. సో మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి చేంజ్. ఖచ్చితంగా హయ్యర్ సెల్ఫ్, మీ హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది. కార్డ్ నెంబర్ 13. కార్డ్ నెంబర్ 13 అసలు ఎంత మంచి నెంబర్ తెలుసు. యాక్చువల్గా 13 అంటేనే చాలామంది భయపడతారు, అమ్మో అది మంచి నెంబర్ కాదు, అది అసలుకి అది కలిసి వచ్చే నెంబర్ కాదంట అని చెప్పి. నిజం చెప్పాలంటే 13 అనేది ఇట్స్ ఎ స్పిరిచువల్ నెంబర్. మనం వెంటనే అంటే ఒక మెడిటేటివ్ ఫేజ్లోకి మనకి ఆ జ్ఞానోదయం అంటారు కదా, ఎన్లైటన్మెంట్ అనేది తప్పన 13 అనే నెంబర్లోనే ఆ పవర్ ఉందంట, ఆకర్షణ శక్తి ఉందంట. అది మనల్ని అలా ఆకర్షిస్తుంది స్పిరిచువల్ సైడ్కి. ఇప్పుడు గురునానక్ వీళ్ళు ఉన్నారు కదా, సో ఆయన రొట్టెలు పెంచుతూ వచ్చి 13వ నెంబర్ చెప్పినప్పుడు ఆయన ఆగిపోయినారంట. సో ఆయనకి కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి ఆ జ్ఞానోదయం అయింది, ఆయనకి ఏదో తెలిసి వచ్చింది. సో ఆ విధంగా ఆ 13 అనే నెంబర్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ స్పిరిచువల్ వాల్యూ. అందుకనే మీరు ఇప్పుడు 6ని కావాలంటే చూడండి, వాళ్ళందరూ ఈ 13 అనే నెంబర్కి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట. వాళ్ళ ఇంటి నెంబర్స్కి కావచ్చు, వాళ్ళ కార్ నెంబర్స్కి కావచ్చు, వాటికి అన్నిటికీ. సో నా కార్డ్స్ని బట్టి నాకేమర్థమవుతుంది అంటే మీరు ఖచ్చితంగా యు ఆర్ ఆ ఛానల్ ఆఫ్ హిజ్ వర్క్.
ఎవరు ఎవరంటే దేవుడు పని పైన వచ్చినారు. సో మీ ద్వారా జరగాల్సినవి చాలా ఉన్నాయి. మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్, మీ బాడీ మీకు ఇంపార్టెంట్. సో మీరు మీ బాడీని కష్టపెట్టుకోవద్దండి, మీ హెల్త్. నేను ఇప్పుడు 11 ఏంజిల్ నెంబర్ చూసా, 1111. సో మీరు టైంలో 11 చూస్తానా, లేదు అంటే మీకు ఎక్కడన్నా 1111 ఏంజిల్ నెంబర్ చూస్తానా కానీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఖచ్చితంగా ఒక దూతలాగా వాడుకోవడానికే భూమిపైకి పంపిస్తున్నారు. మీరేంటంటే ఎంతసేపు అయినా కానీ మీకు జరిగిందే పెద్దది అనుకొని మీరు దాంట్లోనే కుమిలిపోతున్నారు. వద్దట్లా. మీరు ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో మీ లిమిటేషన్స్, మీ పరిధి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దాంట్లో మీరు ఏం చేయాలి అనేది, అంటే చారిటీ అంటే మనం చేసేది కదా, సో మనం ఏం చేయాలో తెలుస్తుంది. ఇది ఏం చేయాలో తెలిసిన దానివల్ల లైఫ్ మారుతుందంట. సింపుల్గా చెప్పారు. అండ్ ఇక్కడ మీరు బటర్ఫ్లైస్ చూస్తున్నా కానీ, లేదు ఫైర్, అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ చూడటం కానీ, లేకపోతే సన్ రోజు తెల్లవారితే సూర్యోదయం కానీ, పచ్చగా చెట్లు, సాటర్న్ శని గురించి ఎక్కువ వినడం కానీ, శనికి ఎక్కువ ఆకర్షితులు అవ్వడం కానీ, రాత్రిపూట చుక్కలు చూడాలనిపించడం కానీ, లేకపోతే నీళ్లతో ఈ మధ్య ఎక్కువ అంటే నీళ్లు తాగాలనిపించి, లేదు ఈ నీళ్లు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంటి ముందర కుండలు పెట్టి నీళ్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇట్లా నీళ్ళతో వీటితో మీకు ఏమన్నా జరుగుతూ ఉంటే ఇవన్నీ సూచనలు అనమాట. బాగా కలర్ఫుల్గా ఫ్లవర్స్ కనిపించడం కానీ, పూలు కనిపించడం కానీ, పూలకు ఆకర్షితులు అవ్వడం కానీ, ఇవన్నీ ఏంటంటే చూడండి, మళ్ళీ ఇదంతా కూడా నేచర్తో ముడిపడింది. బటర్ఫ్లైస్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఫైర్ కావచ్చు, సాటర్న్ కావచ్చు, సన్ కావచ్చు, స్టార్స్ కావచ్చు. సో లైఫ్లో మీకు ఒక పర్పస్ ఉంది. సో ఫస్ట్ ఆ పర్పస్ తెలియక మీరు బాధపడుతున్నారు, కానీ ఆ పర్పస్ మీరు త్వరలో తెలుసుకోబోతున్నారు. అంటే 13 నెంబర్ వచ్చింది కదా. సో ఎట్లయితే గురునానక్ గారు ఆయన పర్పస్ తెలుసుకొని అప్పటి నుంచి ఆయన లైఫ్ స్టైలే మారిపోయిందంట. సో ఆ విధంగా అంటే మీకు కూడా మీ పర్పస్ తెలిసొచ్చి మీ లైఫ్ స్టైల్ మీరు మారడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. బ్యూటిఫుల్. ఇప్పుడు మనకి టారో ద్వారా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 1. ఓకే, 3 కార్డ్స్ వచ్చేసి మనం ఇవి తీసుకుందాం. సో లైఫ్ ఫోర్స్ కింద మనకి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ లిమిటేషన్స్ కింద మనకి 9 ఆఫ్ సోర్డ్స్, చారిటీ కింద 8 ఆఫ్ సోర్డ్స్, అండ్ చేంజ్ కింద మనకి విక్టరీ 6 ఆఫ్ వాన్స్ వచ్చింది. సో నేను ఫస్ట్ ఒకటి చెప్పాను కదా, మనం ఏం కోరుకుంటున్నాం దేవుణ్ణి, మనం కోరుకున్నది ఆయన ప్రసాదిస్తారు. సో మీరు కోరుకోవాల్సింది ఇప్పటి నుంచి ఏంటి, నేను హ్యాపీగా ఉండాలి, నేను జాయ్ఫుల్గా ఉండాలి. మీరు చెప్పుకోండి. అంటే ఇప్పుడు మనం నెలల బిడ్డని మనం ఎలా చూసుకుంటాం, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. టైంకి వాళ్ళు ఏమైనా మనల్ని పాలు అడుగుతారా, లేకపోతే వాళ్ళు స్నానం చేయాలనుకుంటారా, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలీదు. టైంకి అన్నీ వాళ్ళకి జరిగిపోతుంటాయి. సో టైంకి వాళ్ళకి ఎవరు చేస్తారు, అమ్మ చేస్తారు, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళ పక్కన ఉంటారో వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు నేను నెలల బిడ్డని, నాకు మీరు అలానే చేయండి, నాకు అర్థమయ్యేలాగా నాకు తెలియజెప్పండి అనేది మీరు దేవుణ్ణి ఇక మీదటి నుంచి ఇలా ప్రే చేయడం మొదలు పెట్టండి. మీరు ఎప్పుడైతే ఇలా ప్రే చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఆయనకు కూడా అంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం అడిగేదాన్ని బట్టే కదా ఆయన కూడా మనకి ఏదైనా ఇస్తారు. సో మనం ఏదైనా కానీ అడిగే పొందాలన్నమాట. కాబట్టి ఆయన ఓకే వీళ్ళని నేను ఇలా నర్చర్ చేస్తాను, ఇలా ప్రొటెక్ట్ చేస్తాను, ఇట్లా ప్రొవైడ్ చేస్తాను అనేది ఆయనకి తెలుస్తుంది. ఇలా నేను ప్యాంపర్ చేస్తాను. దేవుడికి తెలీదా మీను అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడగండి. దేవుడికి అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంతమందిని ఆయన ఒకేసారి ఒకే విధంగా చూడలేరు కదా. సో మనం ఏంటంటే ఇప్పుడు తల్లైనా కానీ బిడ్డలందరినీ సమానంగా నిజంగానే ఒకేలాగా చూస్తారా? అలా చెప్తే నేను నమ్మను అసలుకే. ఎక్కడో ఒక దగ్గర ఆ భేదభావం అనేది ఉంటుంది. ఎక్కడో దగ్గర కొంచెం ఎక్కువ అవుతుంది, కొంచెం తక్కువ అవుతుంది. దేవుడికైనా కానీ అంతే. మనం చేస్తున్న పనులు బట్టి ఆయన మనకు ఆకర్షితులు అవుతారు. అండ్ మనం ఏ విధంగా అయితే ఆయన్ని మెప్పిస్తామో ఆ విధంగానే మనం పొందగలుగుతాం అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ లైఫ్ ఫోర్స్ని పెంపొందించుకోవడానికి ఒక్కరిగా కూర్చొని బాధపడుకుంటూ ఇట్లా కాకుండా మీరు కలిసి పనిచేయాల్సిన వ్యక్తులు ఉన్నారంట.
సో మీరు ఎప్పుడైతే కలిసి పని చేస్తారో ఆటోమేటిక్గా మీ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ పెరుగుతుంది, మీలో ఆ ఉత్సాహం వస్తుంది. ఎస్, నేను ఇది చేయాలి, ఈరోజు నా టార్గెట్ ఇది, నేను ఇలా చేస్తే ఇంకా బెటర్ అవుట్కమ్ వస్తుంది. సో నాకు సహాయం చేసే వ్యక్తులు ఉన్నారు, మీ ఆఫీస్లో కావచ్చు, ఇండిపెండెంట్గా కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, మీరు చేయాల్సిన పని ఇది. అండ్ లిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే బాధపడకుండా ఉండడానికి. ఇప్పుడు మనం లిమిటేషన్స్ ఏం పెట్టుకోలేదు, హెల్తీ బౌండరీస్ ఏం లేదు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, మనం గివర్స్. మీరు ఈ పైలు చూస్తుంటే అర్థమవుతుంది కదా, మీరు గివర్స్. సో మీరు అతిగా ప్రేమించేస్తారు, అతిగా ఇచ్చేస్తారు, అతిగా నమ్మేస్తారు, అన్నీ అతిగానే చేస్తూ అంటారు. అప్పుడు ఏమవుతుంది, తీసుకునేవాడికి ఏమైనా చేదా, పొందాలి 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 పొందాలి, పుచ్చుకోవాలి 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 అని చెప్పి వాళ్ళు లాగుతూనే ఉంటారు మీ దగ్గర ఉండేదంతా. ఒక టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మీరే క్షీణిస్తారు, నశిస్తారు. ఏందిరా ఇది. ఎప్పుడైతే ఇవ్వలేని స్థితిలో ఉంటామో అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నిందించడం మొదలు పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళకి తీసుకోవడమే అలవాటైంది, తిరిగి ఇవ్వడం అలవాటు కాలేదు కదా. సో నిందించడం మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు అప్పుడు మీకు ఎంత బాధ అవుతుంది, అరే నేను ఇన్ని రోజులు ఇంత ఇదిగా చూసుకొని, ఇంత నమ్మి, ఇంత ఇదిగా చేస్తే నాకు వచ్చేది ఇలాంటి నిందలా, నాతో ఇట్లా మాట్లాడతారా అని ఎంత బాధ వేస్తుంది. సో అదే జరుగుతుంది మీతో. అందుకనే మీరు హెల్తీ బౌండరీస్ పెట్టుకోవాలి, లిమిటేషన్స్ పెట్టుకోవాలి. చారిటీ. ఇప్పుడు మనకి భయం ఉండొచ్చు, ఇప్పుడు మనకి ఏం దిక్కు తెలియని స్థితిలో మీరు ఉండొచ్చు. నా దగ్గర ఇప్పుడు అసలు రూపాయి కూడా లేదమ్మా నేను ఇవ్వడానికి, నాకే ఇంకొకరు చూసుకుంటున్నారు, ఇట్లాంటి కొన్ని కేసెస్ కూడా నేను విన్నాను. మన దగ్గర రూపాయి లేకపోయినా కానీ మనం ఏదైతే అంటే ఇప్పుడు మనం ఎవరికన్నా ఏమైనా చేసిచ్చే స్థితిలో అయినా ఉంటాం కదా. ఇప్పుడు పక్కన ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది, వాళ్ళు తోరణాలు కట్టుకుంటా అంటారు, వాళ్ళకి ఎవరన్నా ఎక్స్ట్రా మనిషి అవసరం అవుతుంది, వెళ్ళి మనం తోరణాలు వాళ్ళకి కూర్చడమో కట్టడమో చేయగలుగుతాం కదా. నేనేం చెప్తానంటే ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మనకి మార్గాలు ఉంటాయన్నమాట, మనం చూడాలే తప్పితే, మనకి లైక్ తెలివి ఉండాలే తప్పితే మనకి మార్గాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఈ అమ్మాయికి చేతులు కట్టేసినారు, కళ్ళు కట్టేసినారు, కానీ నోరు అంటే నోట్తో మాట్లాడగలుగుతుంది అండ్ కాళ్ళతో నడవగలుగుతుంది. సో నడిచినప్పుడు ఇక్కడ కత్తుందా, నీళ్ళుందా, నేలుందా అనేది తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది కదా. నోరు ఉన్నప్పుడు, మాట్లాడినప్పుడు ఇక్కడ ఎవరైనా వ్యక్తులు ఉన్నారా లేరా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో అంటే మనకి చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు మనకి ఏదో ఒక రూపంలో మనం మార్గాలను ఎంచుకుంటాము, చేయగలుగుతాం అన్నమాట. సో ఆ విధంగా మీరు చెయ్యాలి, పెట్టాలి అన్న ఉద్దేశం ఉంటే చాలు, దేవుడు ఏదో ఒక రూపంలో. అసలుకి మీకు ఇంకొక మాట చెప్పనా, మన దగ్గర రూపాయి ఉండదు, కాకపోతే మనం ఏదైనా ఒక మంచి కాజ్ కోసం మనం 10 మందికి చెప్తూ ఉంటాం అనమాట. ఏముంది, ఒక మాటే కదా చెప్దాము, వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చేస్తారు కదా, మనం చేయలేనిది కనీసం వాళ్ళన్నా చేస్తారని చెప్పి. చూడండి, గుళ్ళల్లో దేవుడికి సింహాసనం చేపిస్తున్నారంట, ఎవరన్నా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చా అంట అని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కదా మామూలుగా. అక్కడ అది అవసరం అంట, చేయొచ్చంట అని. ఇప్పుడు మీరు చేయలేకపోయినా కానీ ఇంకెవరికైనా చెప్పినారనుకోండి, మీరు చెప్పిన దానివల్ల వాళ్ళు చేసినారనుకోండి, దాంట్లో కూడా మీకు ఉంది కదా, మీ పాత్ర ఉంది కదా. సో ఈ విధంగా కూడా జరగచ్చు. సో నెవర్ సే నో. లేదు, కాదు, కూడదు అనేదే లేదు. ఏదో ఒక విధంగా దేవుడు జరిపించుకుంటాడు, మీ ద్వారా జరిపించుకుంటారు. సో మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ జీవితంలో కూడా సక్సెస్ వస్తుంది, మీరు కూడా పాజిటివ్ ఎనర్జీస్లోకి వస్తున్నారు అండ్ మీ లైఫ్ మీరు ఊహించని విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫస్ట్ మనం నమ్మాలి. సో వైట్ హార్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సూచనలు అన్నమాట. సో లైఫ్ వచ్చి ఒక బ్రైటర్ సైడ్కి వెళ్తుంది ఎప్పుడైతే మనం ఇతరులతో కలిసి పనిచేస్తున్నామో. నిద్ర లేని రాత్రులు అంటూ ఉండవు. ఎందుకు అంటే మనం చేయాల్సింది మనం చేస్తున్నాము, మనకి రేపేం చేయాలో అది కూడా తెలిసిపోతుంది. సో ఈరోజు రాత్రి మనకి అట్లా దేని గురించో బాధపడడానికి కూడా టైం లేదనమాట. ఓపిక అంతా అయిపోయింది, ఇక్కడ పని చేసి ఓపిక అయిపోయింది, ఇంకా నిద్రపోతున్నారు, అలసిపోయి నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు ఈ భయాలు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మీరు బాగా హెల్తీగా తయారయ్యి మీరు హ్యాపీగా ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.
హలో పైల్ 2 ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మీరు ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ డెక్ నుంచే మీకు గైడెన్స్ కింద కార్డ్స్ని తీసుకుంటానమాట. అండ్ పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కార్డ్స్ని మట్టుకే నేను గైడెన్స్ కింద వాడాను. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీకు వస్తున్న సంకేతాలు సూచనలు ఏంటి, ఇదే మీకోసం వస్తున్న సంకేతం. ఓకే, సో మీకు వచ్చిన ఫస్ట్ సంకేతం వచ్చి హిడెన్ డెప్త్స్, ఫర్గివ్నెస్, ప్రిజర్వ్ అండ్ సర్ప్రైజెస్. వావ్ పైల్ 2 హిడెన్ డెప్త్స్ ఏం చెప్తుంది అంటే మీరు పైన మట్టుకే చూస్తున్నారంట. పైన చూసినప్పుడు ఏమవుతుంది, అక్కడి వరకే కనిపిస్తుంది, అక్కడి వరకే తెలుస్తుంది. అదే మనం కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి ఇంకొంచెం తెలుసుకోగలుగుతాము, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొంచెం తెలుసుకోగలుగుతాం. అందుకనే మనకు ఒక సామెత ఉంది కదా, మెరిసేదంతా బంగారం కాదు, ఆ పైన మెరుస్తుంది, దాన్ని గీసి చూస్తే తెలుస్తుంది అది బంగారమా ఇత్తడా లేకపోతే అది బంగారం పూత వేసిన ఏదో ఒక మెటలా అనేది మనకి అప్పుడు తెలుస్తుంది. సో మీ జీవితంలో కూడా మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు డీటెయిల్స్ని వదిలేస్తున్నారంట, పైన మట్టుకే తెలుసుకుంటున్నారు. ఎవరైనా వచ్చి ఒక మాట చెప్పారనుకోండి, ఆ మాట గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఈ మాట వెనకాల ఎంతవరకు నిజం ఉంది, అసలుకి ఇది జరిగిందా జరగలేదా లేకపోతే ఇది అవునా కాదా అని కూడా మీరు నిర్ధారించుకోవట్లేదు. లేదు ఒక పనిపైకి వెళ్తున్నాము, ఆ పని మనం వెళ్ళినప్పుడు మనకి ఈరోజు కాదు అన్నారు అనుకోండి, ఈరోజు కాదన్నారు, ఇది ఎప్పటికీ కాదు అంటే కొంతమంది అలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. అంటే మనకి వెంటనే వినిపించే మాట కావచ్చు, కనిపించే పరిస్థితులు కావచ్చు, దీన్ని బట్టినే మనము ఒక అంచనాకు వచ్చేస్తాము, ఇది నాది కాదు, ఇది ఇట్లా కాదు అని చెప్పి. లేదు ఇది ఎందుకు ఇట్లా కాదు, ఈ ఇంట్లోంచి నేను ఇంకేదన్నా కూడా తెలుసుకోగలుగుతానేమో, ఇంకేదన్నా కూడా నాతో జరుగుతుందేమో, నేను ఇంకొంచెం లోతుగా పోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మనం ఇంకా మెరుగైన సమాచారాన్ని, ఇంకా మెరుగైన స్థితిలోకి మనం వెళ్ళొచ్చు. మీకు అదే చెప్తున్నారనమాట. పైన ఏదన్నా తెలుసుకొని పైన ఏదన్నా వినేసి మీరు ఒక కన్క్లూజన్లోకి అయితే వచ్చేయకండి. మీరు ఇంకొంచెం లుక్ బియాండ్, గో ఈవెన్ మోర్ డీపర్, మీరు ఇంకొంచెం లోతుగా విశ్లేషించుకోండి. ఎందుకు అంటే నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక మాట విని మనం ఒక కన్క్లూజన్స్కి వచ్చేసి ఒక మనిషిని మనం ఒక ముద్ర వేసేసి మన మధ్యన మనస్పర్ధలు ఏర్పడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది అట్లా మీ అంటే మీకు ఇంకెవరికన్నా మధ్యలో కూడా మనస్పర్ధలు క్రియేట్ చేసి ఉంటారు. ఈ మనస్పర్ధలు క్రియేట్ అయిన దానివల్ల ఏమవుతుంది, మీ లోపల రోజుకి వాళ్ళ పట్ల కోపం కావచ్చు, లేకపోతే అసహ్యం కావచ్చు, లేకపోతే ఏదో గ్రడ్జ్ని మీరు హోల్డ్ చేసి పెట్టారు. అంటే అలానే అంటే వాళ్ళ పైన మీకు ఏదైతే భావన కలుగుతుందో ఈ భావన వల్ల ఏమవుతుందంటే మీరు ఎదగలేకపోతున్నారు, మీ లైఫ్లో ఆ బ్రైటర్ సైడ్ని చూడలేకపోతున్నారు. సో మీరు మీ లైఫ్లో ఆ స్వీట్నెస్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఈ వ్యక్తుల్ని ఫర్గివ్ చేసేయాలంట. అంటే నేనేమంటున్నానంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళతో రీకన్సైల్ అవ్వడం కానీ మళ్ళీ వాళ్ళతో కలవడం కానీ ఇవన్నీ కాదు. అది గతం జరిగిపోయింది, మనం పూర్తిగా తెలుసుకొని వాళ్ళపైన ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాము. లేదు ఎవరైనా చెప్పిన మాటలు, ఒక్కొక్కసారి చెప్పుడు మాటలు కూడా భలే తీగా కనిపిస్తాయి, వినిపిస్తాయి కదా, ఒక్కొక్కసారి దానివల్ల కూడా మనస్పర్ధలు ఏర్పడతాయి, మనుషుల మధ్యన దూరం పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం జ్ఞానం ఉండి కొంచెం డీసెంట్ పీపుల్ అయి ఉండొచ్చు, మీరు కూడా కొంచెం డీసెంట్ పీపుల్ అయి ఉండొచ్చు, ఎందుకులే ఇది అడిగి ఒకరితో ఒకరు ఇంకొంచెం ఇది చేసుకోవడము అని చెప్పి, కానీ సైలెంట్ వార్ అయితే నడుస్తూ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. సో ఇలాంటివి కూడా కొన్ని జరిగి ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ మనం ఇలాంటివి ఎప్పుడైతే మనము సరే చూడదో వదిలే, వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారులే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకొని మనం ఎప్పుడైతే అట్లా ఫర్గివ్ చేయగలుగుతామో అప్పుడే మనం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతామంట. ఒక వాసన వస్తున్న పువ్వుని, రోజా పువ్వుని మనం ఇట్లా నలిపేసామనుకోండి, ఆ పువ్వుని ఇట్లా నలిపేసినంత మాత్రాన దాంట్లో సువాసన వెళ్ళిపోతుందా? ఈ నలిపిన చేతికి ఆ సువాసన అంటుకొని అది ఇంకా కొంచెం ఎక్కువ మనకి ఆ రోజ్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది కదా, ఆ సెంట్ అనేది వస్తుంది.
సో ఎప్పుడైతే మనం అట్లా క్షమించగలుగుతామో మనం కూడా ఆ విధంగా ఎదగగలుగుతామంట. మనలో కూడా ఆ విధంగా మార్పులు వస్తాయి. అప్పుడేమవుతుంది, మనం దేన్నైనా కానీ ప్రిజర్వ్ చేయగలుగుతాం. ఏదైనా కానీ ఒక మెమరీ కదా, దేన్నైనా కానీ ఒక జ్ఞాపకం లాగా దాచుకోవడం కానీ దేన్నైనా కానీ మనం నిలపగలుగుతాం అన్నమాట. సో మనం జీవితంలో ప్రతి ఒక్క దాన్ని మనం క్షుణ్ణంగా విశ్లేషించి పరిశీలించి మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సారాంశం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కార్డు సరే, లాస్ట్ కార్డ్ నేను చదవలేదు కదా, ఈ కార్డు ఇట్లా టర్న్ ఉంది, ఇది ఇట్లనే మూసి ఉంది. నేను ఇవన్నీ చూస్తున్నా, ఇవన్నీ చెప్తున్నా, కానీ ఇది తెరుచుకోకపోతే మనకి దీని వెనకాల ఏముందనేది తెలియదు. ఇది మనకి ఏం ఇవ్వాలనుకుంటుందో తెలీదు. సరే, ఇదైతే ఆల్రెడీ చూసేసినారు, సర్ప్రైజెస్ అని చెప్తున్నాను. నేను ఊరికేనే మీకోసం పైల్ 2 కదా, ఒక ఎక్స్ట్రా కార్డ్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఈ కార్డ్ తీసుకున్నా, ఇది ఎండ్ ఆఫ్ ద రీడింగ్ వరకు నేను అసలు మీకోసం చదవను. సరే, మీకోసం ఇంకొక బోనస్ కార్డ్ 2 కార్డ్స్ తీసుకున్నా. ఎండ్ ఆఫ్ ద రీడింగ్ వరకు నేను దీన్ని తిప్పను. ఈ కార్డ్స్ ఇట్లనే ఉన్నాయి. లేదు, నేను ఎట్లయితే నా టేబుల్ని డెకరేట్ చేసుకుంటానో ఈ 2 కార్డ్స్ని కూడా డెకరేషన్ కోసం వాడినాను అనుకోండి. అప్పుడు మన క్యూరియాసిటీ, మన ఎగ్జైట్మెంట్ మనకి ఎప్పుడైనా కానీ ఈ 2 కార్డ్స్ పైకి వెళ్తుంది తప్పితే ఇక్కడ తిరిగి ఉన్న వాటిపైకి వెళ్తుందా? లైఫ్లో ఏదైనా కానీ అంతే. దాంట్లో ఒక సీక్రసీ ఉండి దాంట్లో ఏదో మనం తెలుసుకోవాలి అన్న ఉబలాటం కలిగించేలాగా. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నైల్స్ ఉంటాయి చూడండి, థంబ్నైల్స్ పైకి ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్తే అసలుకి ఏమీ ఉండదు, దానికి సంబంధించిందే ఉండదు. జస్ట్ క్లిక్ బైట్స్ కోసం పెడితే మనం దాన్ని అట్రాక్ట్ అయిపోయి దాన్ని నొక్కుతూ ఉంటాము. రియల్గా మన లైఫ్ని మనం మార్చుకోవడానికి మనకు ఉపయోగపడే వాటిలన్నిటిని మనం అసలు పట్టించుకోము కదా. సో లైఫ్ అదే. సో ఇదే చెప్తున్నారనమాట, లీవ్ నో స్టోన్ అన్టర్న్ అంటున్నారు. ఏది కూడా అరే మనం దీన్ని తాకలేదు, దీన్ని మనం తెలుసుకోలేదు అనుకోకుండా మన లైఫ్లో మనకు ఎదురుపడుతున్నది ఏదైనా కావచ్చు, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సర్ప్రైజెస్ ఉన్నాయంట. వెంచర్ డౌన్ ద ర్యాట్ హోల్. ఇప్పుడు మనకి ర్యాబిట్ కానీ ఈ ఎలుకలు కావచ్చు, కుందేళ్ళు కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తే ఒక దుంకని స్వరంగాన్ని ఏర్పరచుకొని లోపల ఉంటాయి కదా. సో ఎప్పుడైనా కానీ మనం ఆ సొరంగంలోకి వెళ్ళినప్పుడే అక్కడ ఒక ర్యాబిట్ నివసిస్తుందా, ఒక ఎలుక నివసిస్తుందా, లేదు ఒక ఎలుగుబంటి నివసిస్తుందా, ఇవి తెలుసుకోగలుగుతామంట. కాబట్టి మనం తెలుసుకోవాలి. ఈ పైల్ చూస్ చేసుకున్న వాళ్ళందరూ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవడం పైనే మీకు సూచనలు నింటే ఇట్లా తెల్ల కుందేళ్ళు కనిపించడం కానీ, ద్రాక్ష గుత్తులు ఎక్కువ కనిపించడం కానీ, కమలం లోటస్ పూలు కనిపించడం కానీ, మష్రూమ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ మీకు సూచనలు. ఎక్కువ మష్రూమ్స్ తినాలి, లేదు మష్రూమ్స్ చాలా ఎమ్మిగా అనిపించడము, ద్రాక్షలకి బాగా అట్రాక్ట్ అవ్వడము, మీకు బ్లూ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువ కనిపించడము, అండ్ మనకి పింక్ లోటసెస్ కనిపించడము, ఇవన్నీ అనమాట. ఇప్పుడు టారో ద్వారా మీకు ఏం చెప్తున్నారో చూద్దాం. సో టారో ద్వారా పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ కార్డ్, మీరు ఎప్పుడైతే హిడెన్ డెప్త్స్ని తెలుసుకుంటారో మీరు కింగ్ ఆఫ్ సోర్డ్స్ అవుతారంట. అంటే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా టు ది పాయింట్ అండ్ ఏదైనా కానీ తేల్చుకోగలుగుతారు. ఎలాంటి సమస్యనైనా కానీ అధిగమించగలుగుతారు. చాలా స్ట్రాంగ్ హోల్డ్ కంట్రోల్ తెచ్చుకోగలుగుతారు దేనిపైన కానీ. అండ్ ఒక మంచి స్థిరమైన పొజిషన్లోకి కూడా వెళ్ళగలుగుతారు. అండ్ మీ పైన రెస్పెక్ట్ కూడా అదే విధంగా పెరుగుతుంది. సో ఓకే, యాక్చువల్గా ఈ ఫర్గివ్నెస్కి లవర్స్ కార్డ్ రావాలనుకున్నది, కాకపోతే అది కింద పడలేదని నేను తీసుకోలేదు, కానీ అది పైకి ఇట్లా వచ్చింది. సో వావ్, ఇక్కడ మనకి 5 కార్డ్స్ వచ్చినాయి. నేను ఈ 5 కార్డ్స్ని నేను ఇట్లనే చెప్తాను. చూడండి, మనకి ఇక్కడ కూడా స్టోరీ వచ్చింది. మనం ఈ పొజిషన్ని చేరుకోవాలి అంటే కొన్నిటికి దూరంగా వెళ్ళిపోవాలి, కొన్నిటిని మనం వదిలేయగలగాలి. తెలుసా, పట్టి పెట్టుకోవడం చాలా ఏమంటారు, దాన్ని పట్టి పెట్టుకోవడంలో ఒక స్వార్థం ఉంటుంది. కొంతమంది పట్టి పెట్టుకుంటేనే మనకి ఎదుగుదల ఉంటుంది. ఇప్పుడు డబ్బుల్ని కావచ్చు, దేన్నైనా కానీ మనం అట్లా పట్టి పెట్టుకుంటేనే ఎదుగుదల ఉంటుంది, అన్నీ ఉంటాయని అనుకుంటూ ఉంటాం కదా మనము. నిజం చెప్పాలంటే వదిలేయడంలోనే
మీ రియల్ పొటెన్షియల్ అండ్ స్ట్రెంగ్త్ తెలుస్తుంది. మనం ఎంత గట్టిగా పట్టుపెట్టుకోవాలనుకుంటామో అంత తొందరగా మన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాయి. ఎందుకు అంటే అవి సఫకేట్ అవుతున్నాయి. వాటిని మనం ఏదో విధంగా మన డామినేషన్ వాటిపైన చూపిస్తున్నాం. కాబట్టి ఎవరినైనా కానీ ఆ డామినేషన్ని యాక్సెప్ట్ చేయలేమన్నమాట. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఈక్వల్స్గానో లేకపోతే ప్రేమతో అన్నా మనం ఎవరినన్నా ఆకర్షించగలుగుతామేమో, కానీ యజమాయిషీతనంతో వాళ్ళని మనము చులకన చేసో లేకపోతే వాళ్ళపైన ఆధిపత్యం చేయడం వల్లనో మనం ఆకర్షించమన్నమాట దేన్ని. సో అలాంటి వాటిలన్నిటినీ వదిలేసో ఇక్కడ ఏదైతే ఇంతకుముందు మీరు చాలా మంచి వ్యక్తి, వీళ్ళ ట్రూ సోల్మేట్ ఏమో అనుకొని ఎవరికైతే ఆకర్షితులయ్యారో వాళ్ళ వల్ల మీరు ఏ వేదనకైతే గురయ్యి అంటే ఇప్పుడు మనం ఫస్ట్లో ఏంటంటే ఆకర్షణ అది వయసు వల్ల కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళు చేస్తున్న పనుల వల్ల కావచ్చు, దీనివల్ల లేదు ఒక సిచ్యుయేషన్ మనకు కొంచెం చాలా సింపథైజింగ్ గాను ఉన్నప్పుడు మనం ఏమవుతాం, దానికి ఆకర్షితులు అవుతాం. అది నేచురల్గానే జరిగిపోతుంది. ఇట్లా ఆకర్షితులు అయిన దానివల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి రైట్ పీపుల్ని ఆకర్షిస్తాము, ఒక్కొక్కసారి రైట్ పీపుల్ని ఆకర్షించలేము. ఎందుకంటే మీకు ఫస్టే చెప్పా కదా, మెరిసేటివన్నీ బంగారం కాదు. మీరు పైనే చూస్తారు కాబట్టి మీరు ఆ పై మెరుగులకి పడిపోయి నింటారనమాట. ఎప్పుడైతే పై మెరుగులకి పడిపోయినారో కొంచెం లోపలికి వెళ్ళే కొద్దికి ఏమైంది, అరే ఇది కాకి బంగారము, ఇది కరెక్ట్ బంగారం కాదు, నేను మోసపోయినాను అని తెలిసినప్పుడు ఏమైంది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఆవేదన వచ్చింది, కట్టలు దించుకునేంత కోపం వచ్చింది, మీ పైన మీకే ఒక దగ్గర జాలి వచ్చి ఉంటుంది, అసహ్యం వచ్చి ఉంటుంది, అన్నీ వచ్చింది. సో వచ్చినప్పుడు ఏమైంది, ఎట్లన్నా నేను పోరాడాలి, నాకు న్యాయం కావాలి, నాకు తెలియనాటి కూడా నేను ఇప్పుడు తెలుసుకోవాలి. సో తెలియనాటి వాటి గురించి కూడా తెలుసుకోవడం మొదలుపెట్టారు. తెలుసుకున్న దానివల్ల ఏమైంది అంటే కావాలనుకున్న న్యాయం దక్కించుకోగలిగినారు, ఆ న్యాయాన్ని పొందగలిగినారు. అట్ ద సేమ్ టైం దానివల్ల సెలబ్రేషన్ అనేది లైఫ్లోకి వచ్చింది. సర్ప్రైజెస్, సెలబ్రేషన్స్, సో ఇవన్నీ మీకు స్విచ్ వర్డ్స్. అండ్ ఇదంతా జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఫర్గివ్నెస్ కావాలి. అండ్ ఇప్పుడైనా కానీ ఆ పై మెరుగులకి పడిపోకుండా కొంచెం లోపలిగా వెళ్ళి మనం దేన్నైనా కానీ విశ్లేషించుకోవాలి, అంచనాకి రావాలన్నమాట. ఆ పై వాటిల్లో ఉండిపోయినాము అంటే ఆ పై వాటి వల్ల ఇక్కడ మీకు మనీ బ్లాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ పెంటికల్స్ అంటే కెరియర్ గురించి చెప్తుంది, మనీ గురించి చెప్తుంది, ఫినాన్స్ గురించి చెప్తుంది, మన పూర్వీకుల ఆస్తి గురించి చెప్తుంది, అండ్ మన ఆరోగ్యం గురించి చెప్తుంది. సో వీటిలో దాంట్లో మీరు బ్లాకేజ్ అనేది చూస్తుంటారు. కొంతమంది పెద్దల నుంచి సంక్రమిస్తున్న ఆస్తిలో బ్లాకేజెస్ చూస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కెరియర్ అంత మంచిగా అనిపించకపోయి ఉండొచ్చు, కొంతమందికి హెల్త్ కొంచెం ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు, ఇంకొంతమందికి ఏంటంటే ధనాన్ని పొందినా కానీ అది నిలవకుండా మీ దగ్గర నుంచి జారిపోతూ ఉండొచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినంటాయి అన్నమాట ఈ పైల్ చూస్ చేసుకున్న వాళ్ళకి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా అధిగమించాలి అనేది మీకు అర్థమైంది కదా. సో ఎట్లా అధిగమించగలుగుతాము అంటే క్షమించడంతోనే, ఆ క్షమతోనే మీకు ఇంకా లాట్ మోర్ సర్ప్రైజెస్, సెలబ్రేషన్స్ మీ జీవితంలోకి వస్తుంది. అండ్ మీ జీవితం మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందన్నమాట. అండ్ చూడండి, ఇక్కడ నేను టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూపించాలనుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మ్, రైజ్ అబవ్ ఎనీ సిచ్యువేషన్ అండ్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. సో ఎక్కడైతే మనం అణిచివేయబడతామో అక్కడి నుంచి మనం రెట్టింపు ఉత్సాహం తెచ్చుకొని మనం ఇంకా స్ట్రాంగ్గా లేచి నిలబడుకోవాలన్నమాట. ఎంతమంది మీరు దురంధర్ ద రివెంజ్ అంటే దురంధర్ పార్ట్ 2 చూసారు? దురంధర్ పార్ట్ 2 మీరు కానీ చూసిందంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఎంత టఫ్ శిక్షణ ఇస్తారు. నీళ్ళల్లో ఊపిరి బిగబెట్టి అలానే కూర్చున్న దానివల్ల తనకి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా కానీ అక్కడ కూడా ఆ బ్రెత్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ వచ్చింది. సో దానివల్ల టఫ్ సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటపడగలిగినారు. నేనేం చెప్తున్నాను అంటే మనకు కూడా మేనేజ్మెంట్ స్కిల్స్, మనలో కూడా ఆ ఓర్పు,
అది రావాలి. అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి అన్నా కానీ బయటపడగలుగుతాము. అండ్ లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెలబ్రేషన్. బికాజ్ ఎలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసినా కానీ మీరు ఏదో ఒక విధంగా దాంట్లో న్యాయంని తెచ్చుకొని న్యాయం జరిగేలాగా చూసి మీరు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ 2 కార్డ్స్ని ఫ్లిప్ చేయాలా, దీన్ని ఇట్లనే వదిలేద్దామా? తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇక్కడి నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఏదైనా కానీ మనం పూర్తిగా తెలుసుకోకుండా యూ షుడ్ నాట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్స్, యూ షుడ్ నాట్ జడ్జ్ పీపుల్, యూ షుడ్ నాట్ జడ్జ్ సిచ్యువేషన్స్, యూ షుడ్ నాట్ జడ్జ్ ఎనీథింగ్. ఏదైనా కానీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఒక జడ్జిమెంట్కి రండి. పూర్తిగా తెలిసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోండి. సో మీకు వస్తున్న నెక్స్ట్ చేంజ్, మార్పు ఉంది. యాజ్ విత్ ద ఫాలింగ్ లీవ్స్ ఎంబ్రేస్ చేంజ్. కొన్ని ఆకులు రాలిపోతున్నాయి. సో పండుమాగిన ఆకులు రాలిపోతున్నాయి అంటే కొన్ని మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాయి అంటే దాని సమయం అయిపోయింది, అందుకనే అవి వెళ్ళిపోతున్నాయి. ఆ రాలిపోతున్న ఆకుల్ని తీసుకొని వచ్చి బలవంతంగా అతికించుకోలేము కదా. ఆ రాలిపోయిన ఆకుల్లో కూడా జీవం లేదు కదా. సో జీవం లేకుండా మనతో అంటే ఇంకా స్పార్క్ లేనప్పుడు ఎందుకు మీరు కొంతమంది వ్యక్తులకి కానీ కొన్ని సిచ్యువేషన్స్ కానీ అట్లనే ఉండాలనుకుంటున్నారు? చూడండి, రిలాక్స్, డిలైట్ ఇన్ పవర్, గోల్డ్, సన్షైన్. మనకి గోల్డ్, నేను బంగారం అని ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ గోల్డ్, మీరు గోల్డ్ ఈజ్ ఆల్సో స్విచ్ వర్డ్. మీకు జీవితం అట్లా బంగారంలాగా మీరు మార్చుకోగలుగుతారు. డిలైట్ ఇన్ పవర్డ్, గోల్డ్, సన్షైన్. రిలాక్స్, చిల్, ఇట్స్ ఓకే, ఏం కాదు. మళ్ళీ ప్రయత్నిస్తాం అంతే, ఎన్నిసార్లు ప్రయత్నిస్తాం? నేను ఓపిక ఉండాల్సిన అవసరం లేదా? భలే చెప్తాండవులే నువ్వు. నేను నమ్మండి, ఓర్చిన కూడా తేటి నీళ్ళు తాగుతుందంట. మా నాన్న నాకు ఇదే చెప్పినాడు, నేను ఇదే ఫాలో అవుతున్నాను. నేను మీకైనా ఇదే చెప్తాను. అందరికీ పూల పాన్పు ఏముండదు, చాలా ముళ్ళు గుచ్చుకొని ఇక్కడ వచ్చి కూర్చొని మీతో ఇవన్నీ చేస్తున్నాను. సో లైఫ్లో ఎంత లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఉండి, ఎంత మంచిగా ఫ్యామిలీ ఉండి అన్నీ ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట ఒక పెయిన్ అనేది ఉంటుంది. సో ఆ పెయిన్ లేకుండా మట్టుకు ఉండదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటుంది. కానీ చిల్, రిలాక్స్, ఏం కాదు, అంతా మంచి జరగబోతుంది. మీ జీవితంలో కూడా ఆ కొత్త సూర్యోదయం వస్తుంది. దానికి ఇది ఒక సూచన. మీ జీవితంలో సర్ప్రైజెస్ ఉన్నాయి, మీ జీవితంలో సెలబ్రేషన్స్ ఉన్నాయి, మీ జీవితంలో జస్టిస్ ఉంది. ఖచ్చితంగా ఇలాంటి కొన్ని రిలేషన్షిప్స్లో మీరు ఏదైతే పాఠాలు నేర్చుకున్నారో దీనివల్ల మీరు ఇంకా మెరుగైన రిలేషన్షిప్స్ని మీరు ఆకర్షించగలుగుతారు. అండ్ ఏదైనా కానీ పైన చూసేసి మీరు మోసపోకండి, కొంచెం లోతుగా దాన్ని విశ్లేషించుకొని అండ్ మీ జీవితంలో పాజిటివ్ చేంజ్ త్వరలోనే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.